హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో మీ ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్లో యాక్చువల్గా కొంచెం బాగానే క్లోజ్ అయ్యాయని చెప్పాలన్నమాట అండి. సో ఫైనల్లీ దే మేనేజ్ టు క్లోజ్ పాజిటివ్ 42 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అవడం జరిగింది. సో 17,422 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది అనమాట అండి. ఎఫ్ఐఎస్ దే ఆర్ హోల్డింగ్, సో బయ్యింగ్ సైడే ఖచ్చితంగా ఉన్నారన్నమాట అండి. సో దే హ్యావ్ బీన్ బయ్యింగ్ ఫర్ లాస్ట్ 1 మంత్ ఆల్మోస్ట్. కొంచెం బయ్యింగ్ మోడ్లోకి రావడం జరిగింది. సెల్లింగ్ ఆపారు, కొంచెం బయింగ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ సిమ్టమ్. 765 కోట్లు బై చేయడం జరిగింది అనమాట అండి. అదర్ సైడ్ డిఐఎస్ ఆల్రెడీ లోలో బాగా మరి కొంచెం ఇన్వెస్ట్ చేసి మార్కెట్ సపోర్ట్ చేశారు కదా. మేబీ స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సమ్ ఎగ్జిట్స్ ఏమైనా జరుగుతూ ఉండొచ్చు, ఆర్ మేబీ షిఫ్టింగ్ టు వన్ టు అదర్ ఫండ్స్, రైట్. సో 518 కోట్లు డిఐఎస్ సెల్లింగ్ జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా ఏంటంటే, సో ఓవరాల్ బ్యాలెన్స్ చూస్తే కనుక సో మార్కెట్ యొక్క సెంటిమెంట్ మీకు క్లియర్గా సర్ప్రైజింగ్గా ఉంది. సో పెండిలం ఎగ్జాక్ట్ ఎలా ఉందో ఆ విధంగా మీరు చూడొచ్చు అనమాట. నిఫ్టీ 50లో అయితే 20 అడ్వాన్స్ ఉంటే కనుక సగం అడ్వాన్స్ సగం డిక్లైన్ 50-50 మోడ్లో ఉందన్నమాట అండి మార్కెట్. సో కంటిన్యూ బుల్లిష్నెస్ స్ట్రెంత్ కానీ ఆర్ క్లియర్ కట్ బేరిష్నెస్ కానీ లేదు, ఎగ్జాక్ట్ ఇదిగా మిడిల్లో ఉందన్నమాట అండి. అయితే నిఫ్టీ 500 క్లియర్లీ ఇండికేటింగ్ వీక్నెస్ అనమాట. అంటే ఓన్లీ సెలెక్టెడ్ స్టాక్స్లో మొమెంటం ఉంది తప్ప మొత్తం అన్ని అగ్రెసివ్ బుల్ రన్ అనేది అగ్రెసివ్ బుల్లిష్నెస్ అనేది అయితే లేదు. ఎందుకంటే 320 స్టాక్స్ డిక్లైన్లో ఉండడం జరిగింది నిఫ్టీ 500లో. ఓకే, సో ఈ విధంగా సో మార్కెట్ ఉందన్నమాట అండి. సో అయితే మార్కెట్కి నిన్న యాక్చువల్గా కొంచెం ఫియర్ అయితే ఉందన్నమాట అండి. ఎందుకంటే జియోపొలిటికల్ టెన్షన్ అనేది ఒకటి టెన్షనా లేకపోతే ఇంటెన్షనా మనకి తెలియదు మరి. సో జియోపొలిటికల్ టెన్షన్ అనేది రైజ్ అవ్వడం ఎస్కలేట్ అవ్వింది ఎప్పుడైతే లైక్ యుఎస్ నుంచి ఒక రాయబారి ఎప్పుడైతే సో షీ వెంట్ టు తైవాన్. ఓకే, సో చైనా తైవాన్ మధ్య ఆల్రెడీ కొంచెం సిచ్యువేషన్ కొంచెం వేడిగా ఉందన్నమాట అండి. సో ఎందుకంటే చైనా ఏం చేసిందంటే దే ఆర్ డూయింగ్ సేమ్ మిలిటరీ డ్రిల్స్ అనమాట అండి. సో తైవాన్ బార్డర్స్ 2-3 లొకేషన్స్లో దే ఆర్ డూయింగ్ మిలిటరీ డ్రిల్స్ అనమాట. సేమ్ ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ దగ్గర అలా విధంగా చేసింది కదండి. యుక్రెయిన్కి 4 వైపులా రష్యా ఏం చేసిందంటే మిలిటరీ డ్రిల్ అని చెప్పి, జాయింట్ డ్రిల్ అని చెప్పి ఒక కంట్రీ తోటి. సో ఓవరాల్గా అన్ని అష్టదిగ్బంధనం అంటారు కదా, ఆ టైప్లో అన్ని వైపుల నుంచి గ్రౌండ్ కదుపుకుంటూ వచ్చింది కదా. సో ఆ టైప్లో ఏదైనా జరుగుద్దేమో అని ఫీర్ అయితే సో మార్కెట్స్లో ఉందన్నమాట అండి. సో చాలా వాట్సాప్లో అవి సర్క్యులేట్ అయింది. బట్ నేను నిన్న ఐ థింక్ మొన్న కూడా చెప్పడం జరిగింది. సో మనం ఎంత ఫీర్ అయిపోతాం కానీ తైవాన్ మార్కెట్ బాగానే ఉంది అని చెప్పడం జరిగింది కదా. సో అయితే ఈరోజు ఐ థింక్ షీ ఫ్లూ బ్యాక్ అనమాట అండి. సో యుఎస్ ఎవరైతే డెలిగేట్ ఉన్నారో సో రావడం జరిగింది, రాయబారి అని చెప్పడం జరిగింది. మేబీ సో చర్చలు జరగడానికి శాంతి అది ఇది అని చెప్పి కొంచెం చెప్తారు కదా. సో మేబీ దాని గురించి అనమాట అండి. సో ఆ టైప్ ఆఫ్ వస్తే చైనా క్లియర్లీ డెనై చేయడం జరిగింది. ఎవరు ఇంటర్ఫీరెన్స్ మాకు అక్కర్లేదు, ఇట్ ఈస్ అవర్ ఇంటర్నల్ మ్యాటర్ సంథింగ్ అన్నట్టుగా. సో దే ఆర్ ఆర్గ్యూయింగ్ అనమాట అండి. సో నేను యాక్చువల్గా నైట్ అయితే వాట్సాప్లో కొంతమంది మెసేజ్లు కూడా అనమాట. సో చైనా ఫ్లైట్స్ ఆల్రెడీ తైవాన్ బార్డర్ క్రాస్ చేసినాయి, తైవాన్ సైరన్స్ అలర్ట్ అయిపోయినాయి. ఓకే, సంథింగ్ లైక్ దాట్. అండ్ చైనా డిక్లేర్డ్ మామూలు నార్మల్ ఫ్లైట్స్ ఉంటాయి కదండి, సివిలియన్ ఎయిర్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తైవాన్ మీద ఫ్లై అవ్వకుండా రిస్ట్రిక్షన్ ఉందని. సో రకరకాల కొంచెం టెన్షన్ అనేది క్రియేట్ అయింది. బట్ ఫైనల్లీ సో ఆవిడ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో నథింగ్ నౌ, యాజ్ ఆఫ్ నౌ థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే, థింగ్స్ ఆర్ లుకింగ్ ఇన్ కంట్రోల్. సో అందువల్ల ఏంటంటే మార్కెట్స్లో ఎక్కడా కూడా ఆ ప్యానిక్ అయితే లేదు. అయితే నిన్న యూఎస్ మార్కెట్స్ నైట్ కొంచెం నిన్న పడడం జరిగిందనమాట అండి. నిన్న యూఎస్ మార్కెట్స్లో రియాక్షన్ చూస్తే కనుక కొంచెం నెగిటివ్గా ఉంది. ప్రాఫిట్ బుకింగ్ అయితే నిన్న కనిపించింది. అక్కడ కూడా రిజల్ట్ సీజన్ జరుగుతుంది కదా ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు అనమాట. క్యాండిల్ విక్స్ మీరు క్లియర్గా చూడొచ్చు, రైట్. నాస్డాక్ చార్ట్ అనమాట అండి. హ్యూజ్ సెల్లింగ్ అనేది ఈ లెవెల్స్ దగ్గర రావడం జరుగుతుంది. అయితే ఈరోజు మార్కెట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎగ్జాక్ట్లీ అగైన్ అట్ దట్ లెవెల్. సో 150 పాయింట్లు పాజిటివ్గా ఉంది, అదే లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో డౌ జోన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. విల్ సీ వాట్ హ్యాపెన్స్. సో నిన్నైతే మాత్రం కొంచెం నెగిటివ్గా ఉండడం వల్ల మన మార్కెట్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే మన మార్కెట్లో ఇంట్రాడేలో చాలా వాలటైలిటీ అయితే ఉందన్నమాట అండి. సో వాలటైలిటీ అనేది మనం చార్ట్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో అయితే యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే కనుక గ్లోబల్గా ఇట్ ఇస్ ఓకే. సో నథింగ్ మేజర్ కన్సర్న్ అయితే లేదు. సో మేబీ జియోపొలిటికల్గా అది ఇంటెన్షనల్గా కొంచెం ఏదో ట్రై చేసినట్టు ఉందన్నమాట అండి. సో ఐదర్ చైనా కానివ్వండి, యూఎస్ కానివ్వండి. ఓకే, సో ఓవరాల్గా వాట్ ఎవర్ ఇట్ మే బీ, సో థింగ్స్ ఆర్ గెటింగ్ నార్మల్. సో ప్రస్తుతానికైతే మార్కెట్స్ పరంగా ప్రస్తుతానికి ఏ ఇష్యూ లేదని చెప్పి మనం భావించాలన్నమాట. అయితే కమింగ్ టు టెక్నికల్స్, ఇది జియోపొలిటికల్ నార్మల్ ఇష్యూ అనమాట అండి. సో టెక్నికల్స్ చూస్తే కనుక నిఫ్టీస్ ట్రేడింగ్ అంటే డీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట అండి. సో ప్రీవియస్ ఎగ్జాక్ట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 17,400 అరౌండ్ ఆ లెవెల్ దగ్గర ప్రీవియస్గా అక్కడ ఒక స్వింగ్ హై అనేది ప్రీవియస్ ఉంది కదా. సో ఇంచుమించు అదే లెవెల్స్ దగ్గర జస్ట్ ఇట్ ఈస్ హాల్టింగ్.
అండ్ క్యాండిల్ స్టిక్ స్ట్రక్చర్ చూస్తే కనుక, క్యాండిల్స్ ఫార్మేషన్ చూస్తే కనుక, సో ఈవెన్ దో ఇంట్రాడేలో యాక్చువల్గా హ్యూజ్ వాలటైలిటీ అనేది మార్కెట్లో అబ్జర్వ్ చేసాం అనమాట అండి. సో ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక ప్రైస్ యాక్షను చాలా ప్రైస్ అయితే మార్నింగ్ బాగా యాక్చువల్గా ఓపెన్ అవ్వడం జరిగింది. సో నిన్నటితో పోలిస్తే నిఫ్టీ ఎస్పెషల్లీ పాజిటివ్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా ఉన్నప్పటికీ రెండు ఇండిసెస్ కొంచెం డిఫరెంట్ ప్రైస్ యాక్షన్ అనేది ఈరోజు చూడడం జరిగింది అనమాట అండి. మీరు చూస్తే కనుక సో యూ కెన్ లుక్ అట్ దిస్ అనమాట అండి. సో కంటిన్యూగా పడతా వచ్చింది, బట్ అగైన్ ఇట్ స్టార్టెడ్ హయ్యర్ లోస్ తోటి 5 minutes చార్ట్ అనమాట అండి. It started picking up strength towards the end of the day. సో ఫైనల్లీ ఇట్ మేనేజ్ టు క్లోజ్ అట్ హయ్యర్ లెవెల్ అనమాట అండి. సో నిఫ్టీ డే హైస్లోనే సో పాజిటివ్గా మనం చూసాం కదా క్లోజ్ అవ్వడం జరిగింది, రైట్. సో ఈ విధంగా ఏంటంటే సో నిఫ్టీ అయితే ఈ విధంగా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా సో వాలటైలిటీ అనేది ఉందన్నమాట అండి. క్లియర్గా మీరు చూడొచ్చు. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా ఓపెన్ అయింది. సో ప్రీవియస్గా ఓపెనింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ నుంచి కొంచెం పాజిటివ్ వెళ్ళింది, బట్ చాలా మైనస్ వెళ్ళింది డ్యూరింగ్ ద డే. బట్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇట్ మేనేజ్ టు క్లోజ్ అట్ హయ్యర్ లెవెల్ అనమాట అండి. సో అయితే వాలటైలిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఒక కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ మంచి కన్సల్టేషన్ ఉంది కాబట్టి ఒకవేళ బ్రేక్అవుట్ వస్తే కనుక సో వండర్ఫుల్గా మంచి కొత్త హై లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఇండిసెస్లో కనిపిస్తున్నాయి. బట్ కానీ ఏంటంటే దే ఆర్ అట్ క్రిటికల్ లెవెల్స్ అనమాట అండి. ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర అవి ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇట్ నీడ్స్ బిగ్ పుష్ అనమాట అండి. మంచి వాల్యూమ్ బేస్డ్ పుష్ అనేది రావాలి, అప్పుడు మాత్రమే దే కెన్ గో హయ్యర్ అనమాట అండి. అప్పుడే ఇండిసెస్ కొత్త హైస్కి వెళ్ళి ఛాన్సెస్ ఉంటాయన్నమాట, రైట్. సో అయితే చాలా రన్అప్ వచ్చింది కదా, మనం చూస్తే ఒక 5-6 రోజుల నుంచి కంటిన్యూగా వచ్చింది కదా, కొంచెం కూల్ ఆఫ్ అనేది ప్రాఫిట్ ఎనీ టైం ఇట్ కెన్ కమ్. బట్ ఏదైనా ఇలాంటి న్యూస్ జియోపొలిటికల్ సంథింగ్ ట్రిగ్గర్ ఏదైనా వస్తే మాత్రం కొంచెం సెల్ ఆఫ్ కూడా కొంచెం సివియర్గా వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రాఫిట్స్ ఉన్నారు కాబట్టి పీపుల్ విల్ టెన్ టు బుక్ ప్రాఫిట్స్. డెఫినెట్గా ప్రాఫిట్స్ బుక్ చేసి బయటకు వచ్చేయడానికి ప్రిఫర్ చేస్తారు అన్నమాట అండి, ఓకే రైట్. అయితే పుష్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒకవేళ బాగా వెళ్ళాలంటే నేను చెప్పాను కదా మంచి వాల్యూమ్ బేస్డ్ రావాలని పుష్. సో ఈ లెవెల్స్లో కూడా బయింగ్ రావాలి అంటే కనుక దానికి ట్రిగ్గర్ ఎర్నింగ్సే ఖచ్చితంగా, ఎందుకంటే మీరు చూస్తే కనుక ఓవరాల్గా సో ఎర్నింగ్స్ వైజ్ చాలా బాగా వస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. ఈరోజు నేను చూసిన కొన్ని బాగా రిజల్ట్ రావడం జరిగింది అనమాట అండి. సో అదాని విల్మార్ నథింగ్ స్లైట్ ఇంక్రీజ్ వచ్చింది, ఇట్స్ ఓకే. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ యాక్చువల్గా అది రిపోర్టెడ్ లాస్ తగ్గిందనమాట అండి, ఓకే. అండ్ విండ్ ఫాల్ ట్యాక్స్ ఏదైతే ఉందో పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద అది కూడా ఏటీఎఫ్ ఇవన్నీ కూడా తగ్గించడం జరిగింది. సో కొన్ని లైక్ రిలయన్స్ లాంటి కంపెనీస్కి యాక్చువల్గా అడ్వాంటేజ్ అనమాట అండి. సో విండ్ ఫాల్ ట్యాక్సెస్ అవి పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద తగ్గించారు, ఓకే. సో ఐనాక్స్ క్లోజర్ ప్రీవియస్గా 122 crores లాస్ నుంచి 57 crores ప్రాఫిట్. అండ్ లుక్ అట్ దిస్ ఫ్రెండ్స్, రెవెన్యూ వండర్ఫుల్గా ఎన్నో రెట్లు పెరగడం జరిగింది. సో అదాని పవర్ కూడా మీరు చూడొచ్చు అగ్రెసివ్ ప్యాట్ అనేది డిక్లేర్ చేయడం జరిగిందనమాట అండి, రైట్. సో అయితే వండర్ఫుల్గా మరి ప్రైస్ పెరగిందో లేదో ఒకసారి చూద్దాం, ఎందుకంటే అదాని పవర్ ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. బట్ కానీ చూసారు కదా, సో అయితే ఒక్కొక్కసారి మన రీటైల్ పీపుల్ అర్థం చేసుకోవాల్సింది అదే అనమాట అండి, అంత మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి సో ప్రైస్ అనేది చాలా మూవ్ అయిపోయింది సో ఆల్రెడీ, రైట్. అందువల్ల ఏంటంటే మనం చాలామంది ఇప్పుడు వచ్చింది కదా అని చాలామంది ఇప్పుడు ఎంటర్ అవుతుంటారు. ఒక్కొక్కసారి బిగ్ పీపుల్కి ఆల్రెడీ దే యాంటిసిపేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి తెలుసు అనమాట అండి, ఫోర్కాస్ట్ ఇవన్నీ కూడా. సో అందువల్ల దే మే ఎగ్జిట్ అనమాట అండి. సో అందువల్ల అది కొంచెం కాషన్గా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే కనుక యాక్చువల్గా రెవెన్యూ డబల్ అయింది, మీరు చూడొచ్చు ఇక్కడ రెవెన్యూ డబల్ అయింది, బట్ ప్రాఫిట్ మాత్రం చాలా రెట్లు పెరిగిపోయింది 2 రెట్లు కాదు 20 రెట్లు పెరిగిపోయింది. సో అదాని స్టాక్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అనమాట అండి. సో ఎందుకంటే చాలా మిస్ మ్యాచ్ ఉంది, మరి ఏం అద్భుతాలు జరిగాయో మనం చూడాలి, ఇన్ డెప్త్ డీప్ డైవ్ చేస్తే తప్ప మనం బెటర్ అవాయిడ్. అందుకే రిజల్ట్ ఎంత ప్రాఫిట్ 4,780 కోట్లు వచ్చేసినా కూడా ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా 20 రెట్లు ఎక్కువ వచ్చినా కూడా ప్రైస్ ఎందుకే పెద్ద పెరగలేదు మేబీ, ఓకే రైట్. సో టాటా కాఫీ ఆల్మోస్ట్ డబల్ ప్యాట్ మీరు చూడొచ్చు. రెవెన్యూ బిఏఎస్ఎఫ్ ఇవన్నీ కొంచెం నార్మల్గా వచ్చాయి అనమాట. ఆదిత్య బిర్లా క్యాపిటల్ డీసెంట్గా వచ్చింది, ఓకే. సో బిర్లా సాఫ్ట్ ఫ్లాట్ అని చెప్పాలి, రైట్. సో ఓవరాల్గా సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రిజల్ట్స్ ఆర్ ఓకే అనమాట అండి. సో ఏబీ క్యాపిటల్ కూడా డీసెంట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది, రైట్. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ యాక్చువల్గా డిసప్పాయింట్ అనమాట అండి. కొంచెం యాక్చువల్గా స్ట్రీట్ ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో అవి బీట్ అవ్వలేకపోయింది అనమాట అండి. సో స్లైట్లీ ఇట్ ఈస్ లాగింగ్, ఓకే. ఫస్ట్ సోర్స్ నెగిటివ్ రిజల్ట్ రావడం జరిగింది. సో బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఓవరాల్గా ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. ఇండస్ టవర్స్ యాక్చువల్గా డిసప్పాయింటింగ్ రిజల్ట్ మీరు క్లియర్గా చూడొచ్చు కదా. బాష్ కొంచెం ప్రాఫిట్ బాగానే వచ్చిందనమాట అండి. ఎంఓఎల్ ఇట్ గేవ్ వెరీ గుడ్ రిజల్ట్. ఎంఓఎల్ మీరు చూస్తే కనుక సో ప్రాఫిట్లో మంచి జంప్ అయితే వచ్చింది. ఆర్పీజీ లైఫ్ ఇవన్నీ మిగతా అన్ని ఫ్లాట్గానే రావడం జరిగింది, స్లైట్ నెగిటివ్. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ మంచి జంప్ వచ్చింది. రెవెన్యూ అక్కడ ఉంది బట్ ప్రాఫిట్స్ వండర్ఫుల్గా జంప్ అయినాయి. మేబీ కాస్ట్ కటింగ్ లేదంటే ఎఫెక్టివ్ రైట్ సో మెజర్స్ వల్ల ఒక్కొక్కసారి రిజల్ట్స్ అలా వస్తుంటాయి అనమాట అండి, ఓకే.
సో ఓవరాల్‌గా రిజల్ట్స్ అయితే మాత్రం డీసెంట్‌గా ఉన్నాయి. రిజల్ట్స్ అన్నీ కూడా బానే ఆన్‌గోయింగ్ సీజన్ అయితే ఇట్స్ ఓకే అనమాట అండి. హౌ లాంగ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్‌గా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్‌లో ఎలా ఉంటదనేది దట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ రైట్. అండ్ మూవింగ్ యావరేజ్ పరంగా కూడా మనం చూస్తే కనుక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ పైకి ఇప్పుడు వచ్చేయడం జరిగింది రైట్. ఈవెన్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన సో ఇండిసెస్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మనకి స్ట్రెంత్ ఉంది మార్కెట్‌లో అని చెప్పి మనం బిలీవ్ చేయొచ్చనమాట అండి. సో అయితే కొంచెం పుల్ బ్యాక్స్, ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తే బై అండ్ డిప్స్ అనమాట. ప్రీవియస్‌గా మొన్నటిదాకా సెల్ అండ్ రైజ్ మార్కెట్‌లో ఉన్నాం మనం. సో పైకి పెరిగిన ప్రతిసారి సెల్ చేసే మార్కెట్ నుంచి ఇప్పుడు నౌ వి ఆర్ ఇన్ బై అండ్ డిప్ రైట్. సో ప్రతి డిప్‌లోని బై చేసే ఆపర్చునిటీకి మనం చూస్తే బెటర్ అనమాట అండి. ఒక మేజర్ డిప్ ఏదైనా ఒక 5% అలా కరెక్షన్ వస్తే కనుక మార్కెట్స్‌లో మనం యాడ్ చేసుకోవడానికి, బై చేయడానికి కొంచెం క్వాలిటీ స్టాక్స్ లైక్ ఈటీఎఫ్స్ ఫర్ లాంగ్ టర్మ్ మంచి ఆపర్చునిటీ అని నా ఒపీనియన్ అనమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు సెక్టర్స్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. సో సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక ఈరోజు చాలా రోజుల తర్వాత సో ఐటీ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో మీరు చూస్తే కనుక సో ఐటీ అనేది వండర్ఫుల్గా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. 1.35% ఐటీ ఇండెక్స్ అనేది పెరగడం జరిగిందనమాట అండి. సో ఇట్ హ్యాస్ బీన్ అండర్ పెర్ఫార్మింగ్ కదా చాలా యాక్చువల్గా కంపేర్ చేస్తే నిఫ్టీ మళ్ళీ మార్చింగ్ టువర్డ్స్ న్యూ హైస్కి వెళ్తుంది. బట్ ఇండెక్స్ మాత్రం ఐటీ ఇండెక్స్ మాత్రం చాలా లోలో ఉంది. బట్ కానీ స్లోలీ ఇట్ ఈస్ పికింగ్ అప్ ద గ్రౌండ్. విల్ సీ ఎంతవరకు ఉంటుందో చూడాలి. అయితే డాలర్ ఇండెక్స్ రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదండి. సో డాలర్ రెవెన్యూ వాటిని బేస్ చేసుకుని ఐటీ యొక్క రియాక్షన్ ఉంటుంది. ప్లస్ నాస్డాక్ అంటే గ్లోబల్గా టెక్ కంపెనీస్ రిజల్ట్స్ని బట్టి సో మన కంపెనీస్ రియాక్షన్ కూడా వాళ్ళ ఫోర్కాస్ట్, వాళ్ళ ఎర్నింగ్స్ రైట్. సో వాళ్ళ గైడెన్స్ ఏ విధంగా ఉంది దాన్ని బేస్ చేసుకుని మన కంపెనీస్ యొక్క ఫ్యూచర్ పొటెన్షియల్, ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి మన కంపెనీస్ రియాక్షన్ అది కూడా ఉంటుందన్నమాట అండి. అయితే ఐటీ జైంట్స్ లైక్ టెక్ జైంట్స్ అని చెప్పాలి, లైక్ అమెజాన్ వాళ్ళ కొంతమంది దే ఆర్ లేయింగ్ ఆఫ్ మోర్ దాన్ 1 lakh ఎంప్లాయీస్ని తీసేస్తున్నారని చెప్పి ఇలాంటి న్యూస్లు కూడా వస్తున్నాయి అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఎక్కడి నుంచి ఏ ట్రిగ్గర్ వస్తుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ రైట్. సో అయితే ఓవరాల్గా సో మిక్స్డ్గా ఉంది. అంత ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్, బేరిష్నెస్గా అయితే ఏమీ లేదు. సో మార్కెట్ ఇట్స్ నార్మల్ అంటే ఇండివిజువల్ స్టాక్స్లో మీరు ప్రాఫిట్ బుకింగ్ కానివ్వండి, లేదంటే స్టాప్ లాస్లు చూసుకుని ట్రిగ్గర్ అవ్వడం అనేది, మీరు ఎగ్జిట్ అవ్వడం అనేది మీరు ఫాలో అయితే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట అండి. ఓకే. దానికి స్టిక్ ఉంటే బెటర్ అని నా క్లియర్ కట్ ఒపీనియన్ ఫ్రెండ్స్ రైట్. అండ్ ఈరోజు పెద్ద స్టాక్స్ లేవన్నమాట అండి. సో ఓన్లీ వన్ స్టాక్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది కూడా అంత సూపర్గా లేదు. ఒకవేళ రేపు ఏదైనా మంచి వాల్యూమ్ తోటి బ్రేక్అవుట్ కంటిన్యూ అవుతాయి కనుక ఎల్గి ఎక్విప్మెంట్ ఒక లైక్ కన్సాలిడేషన్ ప్యాటర్న్ దాటింది కదా. సో కన్సాలిడేషన్ ప్యాటర్న్ దాటి ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి. కన్సాలిడేషన్ ప్యాటర్న్ దాటి బ్రేక్అవుట్ లెవెల్ తోటి ప్రైస్ వెళ్తుంది అండ్ ఇట్ ఈస్ ఎట్ ఆల్ టైమ్ హై. సో న్యూ లైఫ్ హైస్ వెళ్తుంది అనమాట అండి. అండ్ డివిడెండ్ కూడా ఉంది. బట్ మేబీ విల్ నాట్ బి ఎలిజిబుల్. డివిడెండ్ రేపు తీసుకుంటే ఛాన్స్ ఉండదు కదా రైట్. ఓకే. సో మీరు చూస్తే కనుక సో ఓవరాల్గా సో బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో ప్రైస్ యాక్షన్ అది కూడా బాగానే ఉంది కాబట్టి లైక్ స్టాక్ వచ్చి 440 దగ్గర ఉందన్నమాట అండి. ఒక 40 రూపీస్ కింద మీ స్టాప్ లాస్ 30-40 రూపీస్ స్టాప్ లాస్ తోటి వీ కెన్ ఎయిమ్ ఫర్ 100 రూపీస్ టార్గెట్ దాకా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఈరోజు స్టాక్ అనమాట అండి. నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. మీకు వేరే స్టాక్స్ ఏమీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఫ్రెండ్స్. ఓకే రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ కూడా అయ్యో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో అదేవిధంగా ఇంకా ఎవరైనా ఆంధ్ర బుల్స్ లాంటి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో దట్ వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.